మిస్టర్ భాష్యం, మీ టెస్ట్ కని వెన్నెల్ని కోర్టుకు తీసుకొస్తే మనకే ప్రాబ్లం. వెన్నెల కోర్టుకొస్తే ప్రాబ్లం మనకు కాదు, వాళ్ళకే. కృష్ణని దాచినంత వరకే వాళ్ళు కేసు నుంచి తప్పించుకోగలరు. కృష్ణ కోర్టుకొస్తే కేసు క్లోజ్ అవుతుంది. వాళ్ళు కలవడం మనకు ముఖ్యం. వెన్నెల కృష్ణని కలిస్తే వెన్నెల కోర్టుకొస్తుంది, కానీ కృష్ణని కలవదు. కృష్ణ ఎలాంటి వాడన్నది నేను నిరూపిస్తాను. ఏం చేస్తున్నా? వెన్నెలకి పాలన్న ఇష్టం. వెన్నెల చాలా అదృష్టవంతురాలు. నువ్వు చాలా మంచి నాన్నవి. నేను మంచి నాన్న. హలో, ఏమైంది? భాషం సార్ ఇక్కడే ఉన్నారు. పాపని తీసుకుని వచ్చారు. కృష్ణని మీట్ అవడమే బ్యాలెన్స్. మేము వచ్చేస్తాం. ఓకే. ఇంకెంతసేపు అవుతుంది? ఇదిగో వెళ్ళిపోదామమ్మా. ఏదో యాక్సిడెంట్ అనుకుంటాను, వెళ్ళి చూసొస్తాను. విను, భాష్యం గారి ట్రాఫిక్ బ్లాక్ చేయించారు. ఆయన జూనియర్స్ గొడవ పడుతున్నారు. నువ్వు అక్కడే ఉన్నాను, కృష్ణతో వస్తున్నాను. పదా. బాబు, నేను భోంచడానికి వెళ్తున్నాను, నీకేమైనా కావాలా? నాకేం అక్కర్లేదు బాబు, అటు చూడు. హలో అను, నువ్వు కృష్ణని తీసుకుని కార్ పార్కింగ్ దగ్గరికి వచ్చి భాషం సార్ తెలియకుండా వెన్నెల్లి కలవచ్చు. ఆ లాయర్ అనురాధ కృష్ణ పాపం చూడడానికి కార్ పార్కింగ్ దగ్గర వస్తున్నారంట సార్. అసిస్టెంట్స్ ఇక్కడే ఉన్నారు సార్. సో యూ డూ సార్. వెన్నెల్ని తీసుకు. ఇంకా 2 minutes ఉంది సార్. వెన్నెల్ని చూడడానికి వాళ్ళు కార్ పార్క్ వస్తున్నారు. డోంట్ వరీ, కమ్ హియర్. సార్ సార్ ని మన కార్లో తీసుకెళ్ళి బ్యాక్ ఎంట్రన్స్ కార్ వస్తుంది. యూ క్యారీ ఆన్ సార్. ప్లీజ్ యూ గో. క్యారీ ఆన్, క్యారీ ఆన్. పదమ్మా. ఎందుకు ఇంత లేటు? ఇప్పుడే తీసుకెళ్ళారు. ఇటువైపు. మన ప్లాన్ ప్రకారం కార్ పార్క్ దగ్గర కృష్ణ. ఎక్కడ రావాడు? ఇందాక ఇక్కడే ఉన్నారు సార్. సార్, కృష్ణ బ్యాక్ ఎంట్రన్స్ లో ఉన్నాడు సార్. వాట్?
సారీ సార్. అర్జెంట్గా వచ్చారు, వెళ్ళరా? వెళ్ళాలనే వచ్చాను, కానీ ఇప్పుడు రావట్లే. వెళ్ళకూడదనే వచ్చాను సార్, ఇప్పుడు చూడంగానే వచ్చేసింది సార్. థ్యాంక్ యూ సార్. సార్ భాష్యం గారంటే నమస్కారం. నేను మూర్తి అవలాంచి ఫోన్లో కూడా చెప్పు. మీరు చెప్పినట్టే కృష్ణ ఫ్రెండ్స్ అందరినీ తీసుకొచ్చారు. అన్ని అవే కేసులు. బోన్లో నుంచో పెడితేనే మీరు డ్రైవ్ చేస్తారు. రైట్కి చూడమంటే లెఫ్ట్కి చూస్తారు, లెఫ్ట్కి చూడమంటే వెనక్కి చూస్తారు. అంతా తెలివైన వాళ్ళు. ఒకటి హైట్ ఒకటి షార్ట్, మిగతా 9 గంటలకు కార్ వస్తుంది, రెడీగా ఉండండి. సరే సార్. ఏ పరిస్థితుల్లోనూ ఎవరు రూమ్ నుంచి బయటికి రాకూడదు. వస్తా సార్. ఆ భాష్యం సార్కి ముక్కు మెదడు కొంచెం ఎక్స్ట్రా లార్జ్. ఇలాంటి క్రిమినల్ ఐడియాస్ ఏదో వేస్తాడని నాకు ముందే తెలుసు. ఎంత కష్టపడైనా తెల్లారేలోపు మూర్తితో మాట్లాడి కన్విన్స్ చేయాలి. హోటల్కి ఫోన్ చేసి రూమ్ నెంబర్ ఎంతో అడుగుదామా? దట్ ఈస్ నాట్ పాసిబుల్. రూమ్ వాల్ పేరు మీద, భాష్యం సార్ పేరు మీద బుక్ చేయలేదు. మరైతే అన్ని రూముల్లోనే వెతకమంటావా? ఒక క్లూ ఉంది. ఇక్కడ జరిగే క్రికెట్ టోర్నమెంట్ ప్లేయర్స్ అందరూ ఆ హోటల్లోనే ఉన్నారు. మిగతా గెస్టులు అందరికీ 4th ఫ్లోర్ మాత్రమే ఇచ్చారు. సో వాళ్ళు ఉంటే 4th ఫ్లోర్లో మాత్రమే ఉండి తీరాలి. ఫోర్త్ ఫ్లోర్లో ఎవరు కృష్ణని చూసి రియాక్ట్ అవుతారో, ఎవరిని చూసి కృష్ణ రియాక్ట్ అవుతాడో వారే వారు. ఎవరు? వారే. వెన్నెల. ఎవరు కావాలి? వెన్నెల. ఏంటా చెప్పిందా మళ్ళీ మళ్ళీ చెప్తా? 2 సార్లు అడిగినందుకే టెన్షన్ అవుతావేంటి? 2000 సార్లు అడిగాడు ఇక్కడ. మడిసానా కాస్త ఓర్పు ఉండాలి. కృష్ణ, నెక్స్ట్ రూమ్ డోర్ తెరిచినప్పుడు లోపల నీ ఫ్రెండ్స్ ఉన్నారా లేదా అని మాత్రం చూసి చెప్పు చాలు. వెన్నెలా అని అడగద్దు. సార్ 4th ఫ్లోర్ లో సంథింగ్ రాంగ్. ఎవరై నువ్వు? ఈ టైంలో తలుపు కొట్టావు? ఏంటలా చూస్తావు? నువ్వే కొట్టింది. మరి ఎవరు కొట్టారు? అనుకాడు నువ్వే పిలుస్తున్నా. ఈ టైంలో తలుపు కొట్టావు? ఏంటే? కొంచెం అలాగా మేడం. అందుకే నైట్లో ఇలా. పాపం సార్, వదిలేయండి. ఓ సారీ, కొంచెం జాగ్రత్తగా తీసుకెళ్ళండి సార్. వెన్నెల పేరు చెప్పకూడదు. అను చెప్పు. ఏంట్రా ఏం జరుగుతుంది ఇక్కడ? సారీ విను, ఏదో మేనేజ్ చేయాలని. వెయిటర్ అడుగుతాను. హాయ్ డియర్. నీకేమైనా పిచ్చా? వెయిటర్ అడుగుతావేంటి? నాతోనే గేమ్స్ ఆడుకుంటారా? స్వెటర్ చెప్పడు, రూమ్ నెంబరు తెలియదు, వెయిటర్ ని అడగకూడదు. అడిగే నన్నేమో మెంటల్ అంటారా? నేనేమన్నా మీకు అక్కడ తుక్కడాలా కనిపిస్తున్నానా? నా వల్ల కాదు, మీరే వెతుకోండి. విను విను అటువైపు విను. వద్దు, మనం వెళ్దాం కదా. కావాలి. హలో, ఇక్కడి నుంచో. ఇక్కడ ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుందా లైవ్ కామెంట్ చెప్పడానికి? ఆ మెంటల్ కాలం కనిపెట్టడానికి ఇక్కడ మాకే మెంటల్ ఎక్కుతుంది. ఇక్కడ ప్రతివాడు సూట్లు బుట్టేసుకొని తెగ తిరిగేస్తున్నారు. కూర్చోండి. ఎక్కడో ఏదో తప్పు జరుగుతుంది, చూద్దాం పదండి. ఆ భాష్యం వీళ్ళు ఎక్కడో దాచిపెట్టారు. వాళ్ళు కానీ నా చేతి దొరకాలి. నా సామి రంగా ఏంట్రా రూముల్లోంచి ట్రాన్స్ఫార్మర్లు రోబోట్లు వస్తున్నాయి. వీళ్ళు ఎక్కడ కనిపించరు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎవరైనా ఒక మాదిరిగా ఈ టేప్ వెళ్ళడం మీరేమైనా చూసారా? ఆ టేప్ కాదు సార్, ఈ టేప్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. గెస్ట్లని మీట్ అవడానికి వచ్చి కారిడార్లో ఎందుకు తిరుగుతున్నారు? నేను కాదు,
ఈవిడే అది గెస్ట్ రూమ్ నెంబర్ మర్చిపోయి. రిసెప్షన్ లో అడిగి ఉండొచ్చు కదా. మీ గెస్ట్ పేరేంటి? టెల్ మీ వాట్స్ యువర్ గెస్ట్ నేమ్? మూర్తనయ్య. మూర్తనయ్య. ఎవరిని మీట్ అవ్వాలి? ఆయన్ని మీట్ అవడానికి వచ్చాం. జస్ట్ మినిట్. గుడ్ మార్నింగ్ చెప్పలేదు వెళ్ళిపోయాడు. డూ వీ హ్యావ్ ఎనీ గెస్ట్ అండర్ ది నేమ్ ఆఫ్ మూర్తి? ఓ ఇది చూసింటాడు కానీ హిందీ కదా. బల్బీర్ సాబ్ గుర్తు సార్. వన్ ఆద్మీ మెంటల్ కియా, गर्ल किया, वॉकिंग किया, ऐसा ऐसा किया. तुम बोलो ड्रिंक తర్వాత कियो नहीं क्या ఏం కావాలా నీకు? పోరా. సరే వైపు కొంచెం మెంటల్ గా ఎవరైనా నడుచుకుంటూ వెళ్ళడం చూసారా? మీరు చూడలేదా? ఎక్కడికి వెళ్ళి చచ్చారు ఏంటో. మూర్తన్న మన మూర్తన్లా లేడు. మూర్తన్న ఇక్కడ కూర్చున్నారేంట్రా? చాక్లెట్ ఫ్యాక్టరీ మిగతా పింక్ కలర్ పీచ్ మిఠాయి. హ్యాపీ బర్త్డే మూర్తన్నయ్య. కార్తీ మిడిగుడ్లోడు తను విను అను అను మిడిగుడ్లోను. ఎక్కడికి వెళ్ళిపోయావు? ఎంతసేపు ఎత్తుకున్నా తెలుసా? మూర్తి అటువైపు వెళ్తున్నారు. పైకి వెళ్తున్నారు. వెళ్తున్నారు. మీరు చెప్పినట్టు మూర్తి అని ఇక్కడ ఎవరూ లేరు. కారిడార్ లో మీరేం చేస్తున్నారు? నిజం చెప్పండి. వెళ్తున్నారు. లిఫ్ట్ లో వెళ్తున్నారు. మూర్తి అన్న పైకి వెళ్తున్నారు. 4వ ఫ్లోర్ లో కళ్ళు చొక్కా వేసుకున్నారు. ఎత్తుపళ్ళు. వాట్ డు యు మీన్? వెళ్తున్నారు. రూమ్ లోకి వెళ్తున్నారు. కళ్ళు చొక్కా వేసుకున్నారు. వెళ్ళిపోయారు. తలపేసుకున్నారు. వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారు మీరందరూ? వాళ్ళిద్దరు ఏరి. రూమ్ నెంబర్ 4025. హలో మిస్టర్ మూర్తి. ఎవరండి? ఇక్కడ ఇద్దరున్నారు. అడిగితే మీ గెస్ట్లని చెప్తున్నారు. అవునండి మీ గెస్ట్లా? మా వాళ్ళే సార్. సార్ వాళ్ళిద్దరు కొంచెం మెంటల్ సార్. నిజంగా సార్. వాళ్ళు ఎక్కడ ఉన్నారు అక్కడ ఉంచండి సార్. నేను వచ్చి తీసుకెళ్తాను సార్. ఉంటాను సార్. ఓకే. వెనక్కి వెళ్ళు. నేను వెళ్ళి వచ్చేస్తాను. ఎవరు వచ్చి తలుపు కొట్టినా తెరవకూడదు. సరే. అలెక్స్ టేక్ దెమ్ అవుట్. గళ్ళ చొక్కా వేసుకుని ఉంటాడు. పళ్ళెత్తుగా ఉంటాయి. మూర్తి అన్నయ్య. Every document has to be in order. No more loopholes. రాని వర్షానికి వెదర్ రిపోర్ట్ ఇస్తున్నాడు. నువ్వేం టెన్షన్ పడకు. విను, ఎవరు రారని చెప్పా? ఎవరు వెళ్ళవు? పిలిచినప్పుడు వస్తే చాలు. వెళ్ళు. నేను రావద్దని చెప్పాను. ఎవరితో చెప్పా? మూర్తి సార్, చెప్పమన్నది మాత్రమే చెప్పమను. సార్ అలాగే మాట్లాడకూడదు. అయ్యయ్యో, ఈ కొబ్బరి తురుము మిషన్ గాడే మూర్తినా? ఆ బక్స్ బన్నీ గాడు కాదా? అను ఇప్పుడు ఏం చేద్దాం? కృష్ణ మీకు తెలుసా? కృష్ణ మా అందరి ఫ్రెండే. మేమందరం కలిసి వెన్నెలతోటి ఫుట్బాల్ గ్రౌండ్ లో కాలికి పింక్ కలర్ షూస్ కొనిపెట్టాం కదా మనందరం. ఆ పింకీ పింకీ పాంకీ ఫాదర్ డాంకీ. నెక్స్ట్ విట్నెస్ ప్లీజ్. ప్రమాణం చేస్తున్నా అని చెప్పండి. ప్రమాణం చేస్తున్నా అని చెప్పండి. నిన్న గంగిరెద్దుల తలూపి ఈరోజు నిమ్మకు నీరెత్తినట్టు నిల్చున్నాడు. నెక్స్ట్. ప్రమాణం చేసి చెప్తున్నా చెప్పండి. ప్రమాణమా? ఎందుకు? ఏం పుట్టకు ఇది? ప్రమాణం చేసి చెప్పను పో. ప్రమాణం చేయను పో. నెక్స్ట్ విట్నెస్. ప్రమాణం చేస్తున్నా. ప్రమాణం చేస్తున్నా. ప్రమాణం చేస్తున్నా. సరే ప్రమాణం చేస్తున్నా. ప్రమాణం చేస్తున్నా. ప్రమాణం చేస్తున్నా. ప్రమాణం చేస్తున్నా. ప్రమాణం చేస్తున్నా. మై లార్డ్,
వచ్చిన వాళ్ళందరూ కృష్ణ స్నేహితులు. 86 నుంచి 2005 వరకు కోతగిరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ లో ఒకటిగా పెరిగిన వాళ్ళు. దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఇండెక్స్ టు టైప్ సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్, పేజ్ నెంబర్ 13. కృష్ణ మానసికంగా ఎదగలేదని నిరూపించడానికి దీనికన్నా పెద్ద సాక్ష్యం అక్కర్లేదు మై లార్డ్. అబ్జెక్షన్ మై లార్డ్. yes proceed. మానసిక ఎదుగుదల లేని వాళ్లతో స్నేహంగా ఉన్న వాళ్ళందరూ వాళ్లలా ఉండాల్సిన అవసరం లేదు. లర్నడ్ రెస్పాండెన్స్ కౌన్సిల్ కు ఏ కోర్టులోనూ మానసిక ఎదుగుదల లేని వాళ్ల సాక్ష్యం చెల్లదని తెలియకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. సో ఇట్ ఈస్ అన్ ఇన్అడ్మిసిబుల్ ఇన్ ఎవిడెన్స్ మై లార్డ్. మై లార్డ్, మానసికంగా ఎదగని వాళ్ళతో పరిచయం ఉన్న మానసికంగా ఎదిగిన వాళ్ళ సాక్ష్యం తీసుకుంటారా? ఐ వుడ్ లైక్ టు ప్రొడ్యూస్ మిస్టర్ మూర్తి, ఎమరాల్డ్ హోమ్ మేడ్ చాక్లెట్స్ ఫ్యాక్టరీ ట్రక్ డ్రైవర్ యాజ్ మై విట్నెస్. ప్రమాణం చేసి చెప్తున్నా, చెప్పండి. ప్రమాణం చేసి చెప్తున్నా. కృష్ణ మీ ఫ్యాక్టరీ యజమానా? అయ్యో, కృష్ణ యజమాని కదండి. మా యజమాని పేరు మిస్టర్ విక్టర్. కృష్ణ మా చాక్లెట్ ఫ్యాక్టరీలో ఒక హెల్పర్ అంతే. కృష్ణ ఎలాంటి వాడు? కృష్ణ ఒక చంటి పిల్లాడండి. చంటి పిల్లాడంటే? చంటి పిల్లాడంటే కొంచెం మానసికంగా ఎదగని వాడు అంట. అవునండి. మై లార్డ్, కైండ్లీ నోట్ దిస్ పాయింట్. అరే భాష్యం అంటే మాట్లా. అబ్బాబాబా, ఈ రోజుతో ఈ కేసు పూర్తయినట్టే. భానుమతి తెలుసా మిస్టర్ మూర్తి? అయ్యో, బాగా తెలుసండి. ఆ అమ్మాయి కృష్ణని పెళ్లి చేసుకుని ఒక బిడ్డని కని పాపం అల్పాయుస్తో చనిపోయింది. అయ్యా, దయచేసి వెన్నెలను మాత్రం కృష్ణకి అప్పగించద్దయ్యా. ఆ పాప జీవితం కూడా నాశనం అయిపోతుంది. మిస్టర్ మూర్తి, మీరు బయలుదేరొచ్చు. మిస్టర్ మూర్తి, మీరు బయలుదేరచ్చు. సార్, ఏంటి సార్ మీ పాటికి బయలుదేరంటారు? లాయర్ భాష్యం గారు ఎంతో ఖర్చు పట్టి మమ్మల్ని ఊటీ నుంచి వైజాగ్ దాకా తీసుకొచ్చారు. ఆయనతో ఒక మాట కూడా చెప్పకుండా బయలుదేరితే బాగుంటుందా? అయ్యా, ఆయన నాకు ఏమేమి నేర్పించి నన్ను చెప్పమన్నారో అంతా నేను చెప్పేశానయ్యా. ఏ మనిషియా ఈ భాష్యం? అబ్బాబాబా, కోర్టులో వాళ్ళందరినీ పిచ్చోళ్ళని చేశాడే. ఏమైనా చెప్పారంటే చెప్పండి, చెప్పేస్తాను. అయ్యా, అర్థం కాలేదండి. ఓ, అదన్నమాట. అయ్యా, అయ్యగారు బయలుదేరమన్నారు. వస్తానండి. వస్తానయ్యా. మై లార్డ్, వాట్ ఈస్ దిస్ మిస్టర్ భాష్యం? Are you providing a cooked up witness? No, my lord. I just wanted to prove Krishna is mentally challenged. The court is adjourned. So, if